ఈ ఋతువులో బాగా దొరికేటంటే పక్కింటి వాళ్ళని అడిగినా తుంపి 4 ఇచ్చేస్తారు. అందరినీ చిక్కుడుకాయలు రదాలే. మనం వాళ్ళంతా తిరిగి ఎక్కడ ఉంటుందండి నిజంగా. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? సంభారములను చూడడు, మీ శ్రద్ధ మాత్రమే చూస్తాడు. ఈ ఋతువులో ఈశ్వర ఇది దొరుకుతుంది బాగా, అందుకని ఇదే రథం కట్టే వచ్చి కూర్చుంటాడు. అలా సూక్ష్మరూపుడై వచ్చి కూర్చుని నువ్వు చిక్కుడాకులో పెట్టిన ఇంత పరమాన్నం తినేసి అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత పరమాన్నం పెట్టావు, ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుందని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. అలా అనకపోతే ఈశ్వరుడు ఎందుకు అవుతాడండి? భక్తికి వశుడవుతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు శివుడు ఆ రథాన్ని చూసి ఏంట్రా ఈ చక్రాలు నడపండి మీరు, ఒకటి అటు ఎడుతోంది ఒకటి ఇటు ఎడుతోంది, ఇది కదలదు, ఎందుకురా ఈ రథం ఏమిటి తయారు చేయడం రా ఈ రథం అంతా, మీరు ఇది పట్టుకుని త్రిపురాసురుల్ని సంహరించడానికి వెళ్ళినా నేను బుర్రుందిరా మీకు అని దెబ్బలాడేశాడు అనుకోండి, వాళ్ళందరూ ఇలా 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 వేళ్ళు విరిచేసుకోవాలి. కాబట్టి ఆయన అన్నట్ట ఓ నవ్వు నవ్వాడంతే, ఏమనలేదు. ఇది ఈశ్వరానుగ్రహాన్ని మీకు చూపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఎలా చెయ్యాలి అన్న ఆలోచన లేకుండా చాలా గొప్పగా ఇంతకు ముందు ఎవ్వడు ఊహించని రీతిలో చెయ్యాలని అనిపించింది అనుకోండి, చాలా గొప్పగా పొగడాలనుకుంటే ఒక ఆయన ఎవరో పక్కనే సభలో ఉన్నటువంటి ఆయన్ని చూసి మహానుభావుడు ఇటువంటి కీర్తిశేషుడు ఎక్కడున్నాడని అడిగాడు. ఆయన బాగా పొగడాలనుకున్నాడు. ఇటువంటి కీర్తిశేషుడు అంటే చచ్చిపోయినాడని. ఆయన పాపం కుర్చీలోనే కూర్చుని ఉన్నాడు. కీర్తిశేషుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువైపోయింది అనుకోండి, అన్ని కొత్తవి తెచ్చేయాలి అన్ని కొత్తవి తెచ్చేయాలి అంటే అసలు అలా తేకూడదు కూడా కొత్తవి తెచ్చేస్తే. నిన్ననే నేను పేపర్లో చదివాను, కొత్త లింగం కూడా తెచ్చేసారు గుళ్ళోకి. కాబట్టి ఆ ఆరాటం అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, దాని గురించి నేను వ్యాఖ్యానించట్లేదు, దాన్ని ఒక ఉదాహరణగా చూపించానంతే. కాబట్టి ఇప్పుడు అది చాలా చిత్రంగా ఉంటుంది ఆ ఆర్తి. ఈ ఆర్తిలో అన్ని కొత్తవి. ఏమిటి కొత్తవి తెచ్చేశారు. ఇందులో మీరు చూడండి, అది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే సమయం అయితే ఈ బాణం వెడుతుందా ముందుకి? ఇన్ని అల్లర్లు, దానికి ఒక్కటి సరిగ్గా లేదు. నేను ఇప్పుడు మళ్ళీ ఆ రథం ఎందుకు యోగ్యము కాదు అని నేను మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, మళ్ళీ వీటన్నింటినీ నేను తిప్పి చూపించాలి మీకు. తిప్పి చూపించాలంటే మాటలు కాదండి. ఆయన అంటే ఏమిటి, ఆయన శీల అయితే ఏమైపోతుంది, ఇలా చెప్పుకుంటూ వెళితే ఇదో 15 రోజులు పడుతుంది. కాబట్టి మీకు ఒక 2-3 ఉదాహరణలు నేను చూపించాను. కాబట్టి ఇటువంటి రథాన్ని ఎక్కబోయే ముందు శంకరుడు చూసి ఒక్క నవ్వు నవ్వేట, ఏమిట్రా ఈ రథం అని. అయినా ఎక్కాడు. ఆయన ఎక్కి ఓ పదాడు అన్నాడు. అంటే ఎవరు కదలాలండి ముందు? ఎవరు కదలాలి? రథం ఎందుకు కదులుతుందండి? రథం లాగేవి కదా కదలాలి. రథం కదిలిపోతుంది. రథాన్ని లాగే గుర్రాలు కదలాలి. గుర్రాలు ఎవరు? వేదాలు. వేదాలని కదలమని ఎవరనాలి? ఆ ప్రణవం అనే కొరడా పట్టుకుని వేదాన్ని కొట్టాలి. ఎవరు కొట్టాలి? బ్రహ్మగారు కొట్టాలి. తన నోటితో చెప్పే వేదాన్ని తానెలా కొడతాడు ప్రణవం పెట్టైనా? అయినా సరే ఆయన అంటే డ్రైవింగ్ లేని వాడి సీట్లో కూర్చుంటే తాళం తిప్పడమే రానట్టు ఆయన అటు ఇటు చూసి ఏమిటో ఈ రథం మీద నన్ను కూర్చోబెట్టారు, చతుర్ముఖ బ్రహ్మగారు పెద్దవాడు రథం తోలంటే ఇచ్చే పదవి ఇవ్వాలి, అంతేకాని పెద్దవాడు కదా అని పనికిమాల పదవి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు పాపం? అది ఆయన చేసే పని కాదు. కోటేశ్వరారు ఉపన్యాసం ఎంత బాగా చెప్తారో, మా ఇంట్లో నుయ్యి తవ్వి పెడదురు అంటే నేను ఎక్కడ చదువుతాను? పురాణం చెప్పడానికి నుయ్యి తవ్వడానికి సంబంధం ఏంటి? ఏదో చెప్పవలసింది చెప్పాలి పని. పోనీ పద్యం అర్థం కాలేదు, శివమహాపురాణం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అడుగుతాను చెప్పండి అనాలి, కానీ వేదిక దిగిపోగానే నేను అప్పున్నట్టు చొక్కా పట్టుకుని మళ్ళీ అనుమానాలు అడగకూడదు కదా. అలా ఇప్పుడు ఆయన్ని పాపం ఈ పదవి అప్పచెప్పారు, ఆ గుర్రాలు కదలాలి. ఇప్పుడు ఆ గుర్రాల్ని ఆయన అన్నాడు ఆ కదలండి అన్నాడు. అంతకన్నా ఆయనకి పాపం గుర్రాలు కొట్టడం అవి ఆయన చేయలేడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు అంటే మహాసాధు పురుషుడు ఆయన. అంటే అవి ఏం చేశాయి? బ్రహ్మగారు ఆజ్ఞ బాగుండదు, కదలాలి. కదలబోయాయి, కింద పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి? రథంలో కూర్చున్నవాడు వాడు పరబ్రహ్మం. ఈ వేదాలు ఏం చెప్పాయి? యతో వాచో నివర్త్యం చ అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా పని చెయ్యవో అక్కడ బ్రహ్మం ఉంది. వేదాలు బ్రహ్మము ఉండే చోటు చెప్పాయి తప్ప బ్రహ్మము ఉండే చోటుని మీకు దర్శనం చేయించలేవు. దానికి ఆ బలహీనత. ఎందుకని? శృతి ప్రమాణమును చెప్తుంది, పరబ్రహ్మమును చెప్తుంది తప్ప మీకు దర్శనం చేయించదు. దర్శనం మీ యోగ్యతా సిద్ధి వలన వస్తుంది, మీ భక్తి వలన, జ్ఞానము వలన వస్తుంది. కాబట్టి ఇప్పుడు వేదము పరబ్రహ్మమును ఎలా తీసుకెళ్ళగలదు? అప్పుడు వేదము ఈశ్వరుణ్ణి కరిపేయగలిగినటువంటిది అయిపోతుంది. కాబట్టి వేదము తన స్థితిలో తాను ఉండిపోవాలి. లోపల శంకరుడు ఉన్నాడు, వేదాలు గుర్రాలుగా ఉన్నాయి కాబట్టి అవి మోకాళ్ళ మీద పడిపోయి. కాళ్ల మీద నిలబడితే కదులుతుందని ఆశ. మీరు చూడండి, బండికి ఎద్దులు కడతారు.
కట్టి అంటాడు. అనగానే ఎద్దు నీరసంగా ఉందనుకోండి, అది పడుకుంటుంది, కాడితో సహా పడుకుంటుంది. పడుకుంటే ఇప్పుడు ప్రయత్నం అలా నడు అండవు, డేకు అండవు, లేపే ప్రయత్నం చేస్తాడు. అందులో ఆ తోక నలిపేస్తారు. ఎవరిని ఎందుకు వచ్చిన వారన్నా కానండి, నానా అల్లరి చేస్తారు పాపం. అది ఏదో మొత్తానికి లేసి కానీ కూలబడిపోతుంటాయి. ఎప్పుడు బండిలో ఉన్న బరువుని తాను లాగలేనప్పుడు. ఇప్పుడు ఏమైంది, ఆ గుర్రాలు లాగలేకపోయాయి. ఆయన అన్ని లోకాలు బొజ్జలో పెట్టుకుని రథం ఎక్కేస్తే భూమి ఏం చేస్తుందండి, డామను పడిపోయాయి గుర్రాలు. ఇప్పుడు ఈయనేం చేస్తారు, ఎంతకని కొడతారు వాటిని ఇది పెట్టి. కాబట్టి ఓ రథ గంట టాంగ్ డాంగ్ డాంగ్ టాంగ్ మోగేస్తుంది అది రథం వెళ్ళాలని. అవతల వాళ్ళేమో ఒక్క క్షణమే ఉంటాయి మూడో సరళ రేఖలో, అసలు ఈ రథమే కదలటం లేదు. అది దాటిపోయింది అనుకోండి, అయిపోయింది లోకాల పని. ఇప్పుడు ఎలా, ఈయన ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడు. ఏమిటి రథం అంటున్నారు, ఆ గుర్రాల దగ్గరికి వెళ్తున్నారు, లేవండి అంటున్నారు. బ్రహ్మగారు లేపండి, ఏమని లేపుతాడు. ఇంత అల్లరి, ఇంతమంది దేవతలు చేసిన నిర్మాణము విఫలమైపోయినది. ఆ రథము నడవలేదు. ఇప్పుడు లోకరక్షణ కాంక్ష బలీయమైన వాడెవరు, స్థితికారుడుగా మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అబ్బాయి మీరు లాగలేరు, ఆయనకి నాకు భేదము లేని వాళ్ళం కాబట్టి నేనే ఆయన్ని కదిపేయాలి. ఇప్పుడు ఆయనే వృషభం అయిపోయి ఆయనే వృషభముగా మారిపోయి ఆ రథాన్ని లాగేయడం మొదలుపెట్టాడు. ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖితా మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిమచేత్కో వా తదన్యోధికా. బాణత్వం కాసేపాగి ఇంద్రుడు కాని బాణం ఎలా అవుతాడు. వృషభత్వం, ఆ వృషభములు రథాన్ని లాగలేకపోతే ఆయనే వృషభమై లాగారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం, మోహిని రూపంలో అయ్యప్ప స్వామి వారి జననమునకు కారణమై శంకరుడికి అర్ధాంగి అయ్యారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం. ఒకసారి శ్వేతవరాహ రూపంలో భూమిని తవ్వుతూ కిందకెళ్లి శివుడి యొక్క ఆదిని కనిపెట్టలేకపోయానని సత్వగుణంతో మాట్లాడారు. కాబట్టి ఘోనిత్వం. సఖిత, ఆయన మనస్సుని సంతోషపెట్టారు ఒకనాడు మోహినిగా. సఖిత మృదంగవహత, సంధ్యాకాలంలో నృత్యం చేస్తున్నప్పుడు మధ్యలో వాయిస్తుంటారు. మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్. ఒకానొకసారి సహస్ర కమలములతో శివలింగాన్ని అర్చన చేస్తున్నారు. ఆయన చేస్తున్నప్పుడు శంకరుడు పరీక్ష చేద్దామని ఒక్క పువ్వు తగ్గిపోయేటట్టు చేశాడు. మనలా చెయ్యరుగా ఆయన పూజ చేస్తే. నామము పువ్వు ఏకీకృతము, మూడు ఏకీకృతమైతే పూజ అంటారు మనోవాక్కాయ కర్మలు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్కొక్క పువ్వు వేస్తున్నారు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పళ్ళెం ఖాళీ పువ్వు లేదు. ఇప్పుడు పువ్వు లేకపోతే ఆయన ఆలోచించారట. రామకమల పత్రాక్ష అని కదా అంటాం. ఆయన కన్నులు అరవిందముల తామర పూల్లా ఉంటాయి. అందుకని ఒక గుడ్డు పీకి శంకరుడి కంటి మీద పాదాల మీద వేశారట. వేస్తే నేత్రార్పణేశ్వరలింగము అని తమిళనాడులో ఉందండి ఆ దేవాలయం. కాబట్టి ఇప్పుడు శంకరుడు ప్రత్యక్షమై ఎంత గొప్పగా పూజ చేశావో నా మీద భక్తితో అని తన శరీరంలో అర్ధభాగాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేశారు. అదే హరిహర రూపము. మీరు దాని అందం చూడాలంటే హైదరాబాద్ ఫిలిం నగర్ వాళ్ళు సినిమా యాక్టర్లందరూ కట్టినటువంటి దేవాలయంలో ఈ హరిహర రూపం ఉంటుందండి. అద్భుతం. మీరు ఎప్పుడైనా వెడితే చూడండి, చాలా బాగుంటుంది. ఒక పక్క విష్ణువు, ఒక పక్క శివుడు ఒకే శరీరంలో ఉంటారు. చాలా గొప్పగా ఉంటుంది. ఆ హరిహర రూపమే తిక్కన గారికి ప్రత్యక్షమై ఆయన దగ్గర ఆ మహాభారతంలో ఆయన ఆంధ్రీకరించిన భాగాన్ని స్వీకరించి ఆ తిక్కన గారిని కృతార్థుణ్ణి చేశాడు ఆ హరిహరమూర్తి. కనుక ఇటువంటి శ్రీమన్నారాయణుడు ఇప్పుడు వృషభమై ఆ రథాన్ని లాగుతున్నారు. లాగుతుంటే మెల్లిగా ఎలాగైతేనే ఆ రథం కదిలిందని మీరు అనుకోండి. రథం కదిలింది. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకోవాలి. వీళ్ళందరూ వికలాడుతున్నారు త్రిపురాసురులు. ఎందుకని అధర్మంలో ఉన్నారు, మదమెక్కి ఉన్నారు. ఒక్క క్షణంలో మమ్మల్ని కొడతాడని. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి తాడుగా కట్టి వింటినారిగా టంకారం చేసి శ్రీ మహావిష్ణువుని బాణంగా తీసుకుని లాగి విడిచిపెట్టాలి.
శంకరుడు అన్నట్ట, సర్వలోక సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తను నేను ఏదైనా చేస్తే అది నా అనుగ్రహము కిందకే వస్తుంది. నీకు బ్రహ్మగారు వరం ఇచ్చారు, సంపలేనని అనుకుంటున్నావు కదా, ఇలా ఉండకపోతే సంపలేను, లోకమునందు లేని ఆయుధంతో కదా సంపమని అడిగావు. నేను నా మూడో కన్ను విప్పితే ఏమవుతావు, నేను కోపంగా చూస్తే ఏమవుతావు, అది ధనుర్వేదంలో లేనిది అని ఆగ్రహాన్ని పొంది ముఖం తెల్లటివాడు ఎర్రపడి ఒక్కసారి కాల్చేద్దామని అనుకుని పరమదయా స్వరూపుడయ్యాట. వాడి అజ్ఞానానికి నేను అజ్ఞానంలో కెడితే వాడు కోప్పడ్డాడని నేను కోప్పడితే వాడికి నాకు పోలికే ఉంటుంది అని పెద్ద నవ్వు నవ్వేట. దయాసముద్రుడై ఆ త్రిపురాసురులను సంహారం చేయడం కోసమని మూడో కన్ను విప్పబోతున్నట్ట. కొద్దిగా కదిలింది రెప్ప. కదలగానే లింగ పురాణంలో చెప్తారు, సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యదేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరన్మోక్తుమిహార్హసి అని అడిగాయి. ఆనాడు శ్రీ మహావిష్ణువు, సోముడు, కాలాగ్ని ఇవన్నీ కలిసి బాణంగా వచ్చి, ఈశ్వర ఒక్కసారి మీ చేతితో మీరు స్పృశించి బాణమని పట్టుకొని మీ యొక్క ధనస్సునిలా చేత్తో పట్టుకొని ఆ ఆదిశేషుణ్ణి వింటినారిగా మీరు వంగి కట్టి పైకి లేచి ఈ బాణాన్ని తగిలించి ఆకర్ణాంతము మీరు లాగితే మీ చెవిదాకా వచ్చి మీలో ఉన్న శక్తి మాలోకి ప్రసరించాక మీ బాణము మీ ధనస్సు నుండి వినిర్ముక్తమై త్రిపురాసుర సంహారం చెయ్యాలని మాకు కోరిక, అందుకని మమ్మల్ని బాణంగా ముట్టుకోండి అని అడిగారు. అప్పుడు శంకరుడు నవ్వి ఈ బాణాన్ని తీసుకుని సంధించి విడిచిపెట్టాడు. ఒక్క బాణం అన్నీ అడిగారు, దగ్ధమై బూది కుప్పలై కింద పడిపోయాడు త్రిపురాముడు. ఇది త్రిపురాసుర సంహారము అని శాస్త్రం పిలిచింది. రక్కసులతోడ త్రిపురంబులు ఉక్కుమాలి కాలి బూడిదయే భువి కూలే అంత దేవదుందుభినాదములు తెజరిల్లి హరునిపై పుష్పవృష్టి పెల్లడరి కురిసే. శంకరుడి మీద బ్రహ్మాండమైనటువంటి పుష్పవృష్టి కురిసింది. అయితే మీకు నేను ఒక విషయం చెప్పాను. పతంజలి అని మనకి ఒక మహానుభావుడు, ఆయన నటరాజస్వామి వారి యొక్క తాండవాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన కిందంతా పావుగా ఉంటాడు, తలకాయ ఒక్కటి మనుష్యుడి తలకాయ ఉంటుంది. ఆయన చేతులు కట్టుకుని తాండవం చేస్తున్నప్పుడు నవ్వారు ఆయన్ని చూసి కొందరు. ఎలా ఉన్నాడో చూడు, ఆ నాట్యాన్ని అంత శ్రద్ధగా చూస్తాడు కానీ నాట్యం చేయడానికి కాళ్ళున్నాయా చేతులున్నాయా అన్నారు. అంటే ఆయన వెంటనే ప్రకటన చేశాడు సభలో. ఆయన అన్నారు, నాకు కాళ్ళు చేతులు లేవని కదా అంటున్నారు, కాళ్ళంటే కింద పొడుగ్గా ఉంటాయి, చేతులంటే పైన, కాబట్టి మీకు కాళ్ళు కొమ్ములు ఉన్నాయని గర్వం. నేను కాళ్ళు అంటే దీర్ఘాలు లేకుండా, కొమ్ములు అంటే ఐత్వం లేకుండా నేను చూసిన తాండవాన్ని శ్లోకాలుగా చెప్తాను. మీరు అనుభవించారో నేను అనుభవించారో చూద్దురుగానని ఆయన నటరాజ స్థవము అని చేశారు పతంజలి. ఎంత గొప్ప శ్లోకాలు, ఒక్క దీర్ఘాక్షరం ఉండదు, ఒక్క చోట ఎక్కడ ఐత్వం కానీ ఔత్వం కానీ ఆయన ప్రయోగించారు. అందులో ఏది చెప్తారో శివతాండవం చెప్తారు ఆయన. ఒక శ్లోకం మీకు ఎప్పుడో నేను చెప్పినట్టు గుర్తు, ఇంకొక శ్లోకాన్ని అవధరించండి. ఇవాళ అది త్రిపురాసుర సంహారంతో కూడుకుని ఉంటుంది. హరం త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండ దయమంతరహితం విరించి సుర సంహతి పురందర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరం పదవి ఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం చిరంతన మముం ప్రణత సంచిత నిధిం పరచిదంబర నటం హృది భజ అన్నారు. ఏమి కవిత్వం అండి మహానుభావుడికి, నిజంగా ఆ శంకరానుగ్రహంతో పడ్డాయి ఆయనకి. హరం హరుడు, త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండ దయమంతరహితం. ఎంతగా లోపల ఆయన ధ్యానం చేశారో చూడండి. అపారమైన దయతో త్రిపురములను కాల్చినవాడు అన్నారు. అపారమైన దయతో త్రిపురములను కాల్చడం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు బాగా పట్టుకోండి ఈ విషయాన్ని. త్రిపురములు ఎక్కడుంటాయి? ఇక్కడే ఉంటాయి త్రిపురాలు. ఏమిటో తెలుసా అండి? స్థూల, సూక్ష్మ,
కారణ అన్న 3 శరీరాలతో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సృష్టి, స్థితి, లయ అనబడే 3 జరుగుతుండడం. మీరు చూడండి, మనం ఏం చేస్తాం? జాగ్రత్త అంటే ఇప్పుడు తెలివేసున్నాము అని ఏం గుర్తు? మనం అందరికీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. ఇలా ఇంద్రియములు అన్నీ పనిచేస్తూ ఉన్నటువంటి అవస్థకి జాగృతావస్థ అని పేరు. దీన్నే స్థితి అని పిలుస్తుంది శాస్త్రం. రెండవది సృష్టి, అది స్వప్నావస్థ. అప్పుడు ఇంద్రియములు ఏవి పనిచేయవు. కన్ను కొంచెం తెరుచుకునున్నా ఏమీ కనపడదు. నిద్రపోతూ పురాణం వింటే లోపలికేమీ వెళ్ళదు కదండి. చెవు ఉంటుంది, కానీ ఏది స్వప్నావస్థ అంటే అప్పుడు ఈ లోకం ఉండదు. అది విచిత్రం. ఇప్పుడు మీరు చూసినవన్నీ అసత్యమైపోతాయి, ఇవే ఉండవు. అప్పుడేమున్నాయి? అనుభూతులు ఉంటాయి. అప్పుడు కూడా అప్పుడు మనస్సు ఏదో సృష్టిస్తుంది, ఓ కాశీ పట్టణాన్ని సృష్టిస్తుంది. అందులో మీరు అభిషేకం చేసుకుంటే ఆనందం. ఒక వ్యక్తి అమాంతం కొరడా పట్టుకొచ్చి మిమ్మల్ని కొట్టేస్తున్నట్టు కలొస్తుంది. ఒళ్ళు నొప్పులు, బాధ, రక్షించేవాడెవరు అని బెంగ. ఇంతలో ఎక్కడి నుంచో దొరగారు వచ్చి, ఎందుకు నిలబడుతున్నావు కోటేశ్వరారిని అని అడిగేటప్పుడు కూడా పారిపోయాడు. అమ్మయ్య, దొరగారు వచ్చి రక్షించారనుకున్నాడు. తెలివి వచ్చేసి దిక్కుమాల కల ఒళ్ళంతా నిప్పులేనరా బాబు, ఏంటి ఇలా కొరడాలు పెట్టి కొడుతున్నట్టు కల వచ్చిందని ఇంకా అక్కడి నుంచి ఎవడో దొరుకుతాడు తేరగా. వాడిని పట్టుకుని ఇలా కల వచ్చింది, ఏమవుతుందండి అంటే నువ్వు బాగా వాత పైత్యములు కలిగే పదార్థాలు తిని పడుకుంటే రావేమిటి ఇలాంటి కల్లో, కాబట్టి అవమానం అని చెప్పలేక పర్వాలేదో అభిషేకం చేయించుకోండి అనాలి ఇంకా కదండి. కాబట్టి స్వప్నావస్థ యందు మనస్సు సృష్టి చేస్తుంది, లయమునందు సుషుప్తి. ఏమీ తెలియదు, మనస్సు సృష్టి కూడా ఉండవు. అన్నీ వెళ్ళిపోయి కారణమైనటువంటి శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఏముంది? ఏమీ లేదు, సంతోషంగా ఉన్నారంతే. కానీ ఈ 3 కూడా 3 అవస్థలు. 80 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 60 ఏళ్ళు బతికినా, ఎన్నేళ్లు బతికినా వాడు అనుభవించేవి ఈ 3 అవస్థలే. స్థూల సూక్ష్మ కారణ శరీరములతో అనుభవించేటటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. 4వది ఒకటి ఉంటుంది, దాని పేరు తురీయము అంటారు. తురీయములో ఉన్నవాడు ఈ 3టికి సాక్షి. రమణ మహర్షిని ఒక ఆయన అడిగారు, మీరు నిద్రపోతారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, నేను నిద్రకు సాక్షి అన్నారు. అంటే ఎలా? ఈ శరీరం నిద్రపోతోంది, దీంట్లో ఉన్న ఇంద్రియాలు నిద్రపోతున్నాయి, ఈ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది, మనస్సు కారణ శరీరంలోకి వెళ్ళిపోయింది, ఈ శరీరము ఇప్పుడు సుషుప్తిలో ఉంది అని సుషుప్తిలో ఉన్న శరీరాన్ని ఆయన సాక్షిగా చూస్తూ ఉండేవారు. ఇది మళ్ళీ లేచాక ఇది లేచింది అన్న ఆత్మ చైతన్యంతో సాక్షిగా ఉంటారు. అది చాలా గొప్ప స్థితి, అది అందరికీ రాదు. అటువంటి స్థితికి 4వది తురీయము అని పిలుస్తారు. ఈ తురీయము చేరడానికి ఈ 3 అవస్థలు తెలుసుకోవాలి. మనం ఈ 3 కాకుండా 4వ దానికి వెళ్ళాలి అని. ఈ 4వ దానికి వెళ్ళరు. ఈ 4వది చేరడానికి మొదట ఏది ఉండాలో తెలుసా అండి? పరమభక్తి ముందు ఏర్పడాలి భగవంతుడి యందు. భగవంతుడి యందు భక్తి ఏర్పడితే, లేకపోతే మీకు ఎప్పుడు ఏ భావన ఉంటుంది? మాయ వలన ఇవే చాలా సుందరంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో అనుకుని ఇంద్రియాలతో లేవడం, కనపడ్డవన్నీ చూడండి, ఆవులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా ఏదో చెట్టు కనపడితే అని తినేస్తుంది, ఆ గడ్డి తినేస్తుంది, మొక్కలు తినేస్తుంది. అలా వంటింట్లోకి వెళ్ళడం, ఓ శౌచ్యం అక్కర్లేదు, కాళ్ళు కడుక్కోక్కర్లేదు, చేతులు కడుక్కోక్కర్లేదు, ఆ గూట్లో డబ్బా తీసుకోవడం, జంతికలు తినేస్తూ నవ్వులుతూ నిలబడడం, ఆవులాగో గేదిలాగో అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉండడం. ఆ మురుగుడు కాలువ పక్కన ఏదో బండి ఉంటుంది, ఆ బండి దగ్గరికి వెళ్ళిపోవడం, ఏదో అని చూస్తారు, అవి తినేస్తుండే. రైల్లో వెళ్ళిపోతూ తినేస్తుండే, బస్సులో వెళ్ళిపోతూ తినేస్తుండే. ఏదో అంతరమై శరీరం నిలబడక తినేస్తే పర్వాలేదు, ఏదో ఒకటి తినేయడం, ఎందుకంటే ఏమీ తోచట్లేదు, ఏమైనా పెడదు. మీరు చూడండి, ఏం తోచకపోవడం ఏంటండి? లోకంలో ఇంత వాంగ్మయం ఉంటే నీకు అసలు తోచకపోవడం అన్న మాట ఎలా వచ్చింది? టైం సరిపోలేదని పెద్దలు ఏడుస్తున్నారా? ఏమీ తోచట్లేదని అడగడు, ఏమీ తోచట్లేదు ఏమైనా పెడదు అంటే. ఏమీ తోచట్లేదని ఇలా అడుగుతాడు మొగుడని కొంతమంది పెళ్ళాలి పాపం జంతికలు చెగోడీలు చేసి పెడతారు. ఎందుకండి ఇవి అని మీరు అడిగారు అనుకోండి, ఎందుకండి స్వీట్ స్టాల్ అన్ని చేసి పెట్టారండి, ఆయన ఏదోటి తింటుంటారండి తోచదు అని. నిజంగా అప్పుడు మీకు అలాంటి యజమానిని చూసినప్పుడు ఎంత జాలి కలుగుతుంది అంటే, ఏం తోచకపోవడం ఏమిటి, ఆవిడ చెయ్యడం ఏమిటి, ఈయన ఏమీ తోచనప్పుడు తింటూ ఉండడం ఏమిటి, ఎందుకు అదంతా అనిపిస్తుంది కదా మనకి. అలా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు వీటిలోనే తిరుగుతూ ఉండదు. ఇవి చాలా సుందరంగా ఉంటాయి. మనకి జాగ్రత్త లేచి ఇంద్రియాలతో అనుభవించడం, ఇంద్రియాలతో అనుభవించేసిన తర్వాత అలసట వచ్చేస్తుంది. అది చాలా పురాణం వినేసేవాళ్ళగా, పరమభక్తి ఉన్న వాళ్ళ వెళ్ళిపోయి ఫస్ట్ లైన్లోనో 2వ లైన్లోనో కూర్చుని అని నిద్రపోవడం.
ఎక్కడైనా వచ్చేస్తుంది ఆ నిద్ర. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? స్వప్న, సుషుప్తి. ఇంకా ఎక్కువైపోతే పక్క వాళ్ళ మీద పడిపోతూ ఉండడం ఆనందం. అప్పుడు మైక్లోనో లేకపోతే పక్క వాళ్ళలో చెప్తే మళ్ళీ ఒకసారి బహిర్ముఖులు అవుతూ ఉండడం జాగ్రత్త. ఈ మూడు తప్ప మనకేం తెలుసు? నాలుగోది మనకి తెలియదు. ఈ మూడిటితోటే సుందరం. అబ్బా ఎంత బాగుంటుందో! లేచి తిరిగితే సంతోషం, ఏమీ తోచకపోతే తింటుండడం, ఏమీ తోచకపోతే ఇంకోటి తినేస్తుండడం వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమీ తోచకపోతే ఉట్టినే తిరుగుతుండడం రోడ్డు మీద. ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో నువ్వు తిరుగుతుంటే. ఏ తోచకపోవడం ఏమిటి, తిరగడం ఏమి? నువ్వు కూర్చుని చదువుకో, కూర్చుని ధ్యానం చేసుకో, స్నానం చేసి కాసేపు కూర్చుని పురాణం చదువుకో, ఓ సహస్రం చదువుకో. ఏం తోచట్లేదండి, ఎలా పోదాం అన్నాం. ఏం తోచట్లేదండి అని అబ్బో ఇప్పుడైతే అసలు కలిపురుషుడి యొక్క సమస్త ప్రభావ రాశి తీసుకొచ్చి రాశీభూతం చేస్తే ఒక టీవీ అనబడేది ఒకటి వచ్చేసింది. దానికి ఒక చెయ్యలు పుట్టింది, దాని పేరు సెల్లు. ఎన్ని వచ్చేసాయో చక్కగా. పూర్వం అంటే టీవీ అయితే ఇంట్లోనే ఉండి పాడు చేయగలడు, వెంట వచ్చి పాడు చేయడానికి ఒకటి ఉండాలి, సెల్లు. అది మోటార్ సైకిల్ మీద, ఓవర్ బ్రిడ్జి మీద, కారులో ఇలా తాదాత్మ్యతతో నడిపేస్తుండడం. ఎవడి మీద ఎక్కేస్తాడో తెలియదు. కాబట్టి ఇవన్నీ కలి అంశాలు. ఎక్కడ వాటిని వాడాలో తెలియదు. పురాణానికి అడిగి సెల్లు, పురాణానికి సెల్లుకి సంబంధం ఏంటి? ఉండొచ్చు, నీకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఫోన్ రావచ్చు, అప్పుడు వెనకాతలు ఉండాలి కదా. ఆ మర్యాద ఇంకోటి చెప్పడం ఏంటి నీకు? కాబట్టి సరే, మళ్ళీ అవన్నీ ఎందుకు అల్లరి. కాబట్టి ఈ మూడే మనకి తెలుసు. ఈ మూడు మనకి ఎంతో సుందరంగా ఉంటాయి. ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం. పడుకోవడం ఆనందం. టైమ్లీ బెడ్ అండి, నేను కరెక్ట్గా నిద్రైపోతాను, పడుకుంటాడు, అంతే సుందరం. నేను బెడ్ కాఫీ తాగేయాలండి లేవగానే, సుందరం. ఎంత ఆనందమో, సంధ్యానందనం అక్కర్లేదు. కాబట్టి అది సౌందర్యం. గుర్రు పెట్టి నిద్రైపోవడం. నేను కానీ పడుకున్నానా, ఏనుగులు తొక్కినా నాకు తెలియదండి, పక్క వాళ్ళకి నిద్ర పట్టదంటే. రెండు పెద్ద పుల్లు పోరాడుకున్నట్టు ఉంటుంది. ఇంకా వీళ్ళెందుకు నిద్రపోతారు పాపం? ఆవిడ ఏదో అలవాటు చేసుకుని 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత ఆవిడకి అలవాటు వస్తుంది. ఆవిడకి ఆ చప్పులు లేకపోతే నిద్ర పట్టడం స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థల్లో సుందరంగా ఉన్నాయని తిరగడమే త్రిపుర సుందరి. అదే స్థూల సూక్ష్మ కారణ శరీరం. ఇప్పుడు ఈ మూడు కాదురా విర్రాడా, పరమకారణ శరీరం ఒకటి ఉంది భగవంతుడు. దాన్ని చెందాలి నువ్వు, దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి ముందు భక్తితో పట్టుకోవాలి ఈశ్వరుడి పాదాలు. పట్టుకుంటే ఆయన బాణం వేస్తాడు. ఆ బాణం తగిలితే త్రిపురములు కూలిపోతాయి. అప్పుడు స్థూల సూక్ష్మ కారణముల మీద మమకారం లేకుండా తురీయమునందు తాను సాక్షిగా ఈ మూడింటిని చూస్తాడు. ఈ స్థితికి ఈశ్వరుడు పైకెత్తడానికి దయ ఉండాలి ఆయనకి. ఆ దయ భక్తి వలన కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు త్రిపురములను ఆగ్రహంతో చంపాలా, దయతో చంపాలా? దయతో చంపాలి. కాబట్టి త్రిపురాసుర సంహారము దేని వలన జరిగినది అంటే కేవలము శంకరుని యొక్క అపారమైనటువంటి దయ వలన త్రిపురాసుర సంహారము జరిగినది. మీరు ఇది వినేటప్పుడు మీకు నేను ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి శంకర భగవత్పాదులు మహానుభావుడు జగదాచార్యులు, వారు స్పృశించినటువంటి విషయం లేదు, వారు చెప్పనటువంటి విషయం లేదు. భక్తి అన్న మాటకు అసలు అర్థం ఏమిటో, భక్తికి మీకు మీరుగా న్యాయమూర్తిగా కూర్చుని మీరు భక్తిగా ఉన్నారో లేరో మీరు ఎలా చూసేసుకోవచ్చో శంకరాచార్యుల వారు ప్రబోధ సుధాకరము అని అద్భుతమైనటువంటి గ్రంథం శంకరాచార్య కృతం. అందులో ఒక శ్లోకం చెప్పారు శంకరాచార్యుల వారు. మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందో. చేతశ్చంచలతాం విహాయ పురతః సంధాయ కోటిద్వయం తత్రైకత్య నితేహి సర్వ విషయా సన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతిర్హితమస్యః త్వనుతయోర్మధ్యే తదాలోచ్యతాం యుక్త్యావానుభవేన యత్ర పరమానందశ్చ తత్సేవ్యతాం అన్నారు. మీరు ఒక త్రాసుని తీసుకొచ్చి అలా పెట్టారనుకోండి, ఇటు తక్కెట్లోనూ ఏం లేదు, ఇటు తక్కెట్లోనూ ఏం లేదు. త్రాసు ముళ్ళు స్థిరముగా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? కాస్త గాలి వేసింది అనుకోండి, ఈ తక్కెడి ఇలా ఉంటుంది. ఈ తక్కెడి ఇలా కిందకి వెళ్ళగానే అన్ని స్థిరంగా ఉంటాయి, పైన ఉన్నటువంటి ముళ్ళు మాత్రం ఇలా వంగుతుంది. కాసేపటికి ఎవరో వచ్చి ఇటు పక్కన ఏదో పడేస్తారు, అందులో ఓ రుమాలో ఏదో అక్కడ పెడతాడు, లేకపోతే తెచ్చుకున్న వస్తువులు ఏదో సర్దుకుంటూ గబుక్కున అలా వాచియో ఏదో తీసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇలా ఒరుగుతుంది. త్రాసు అని దేనికి పేరు? ఎప్పుడు ముళ్ళు ఇలా ఇలా, మీరు తూకం కదండి వెయ్యాలి, మరి తూకం వెయ్యాలి కాబట్టి ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ త్రాసు యొక్క ముళ్ళు తిరగకుండా
ఒక పక్కకి వంగిపోయి ఉండిపోవాలంటే ముళ్ళుని ఉంచేస్తే త్రాసు యొక్క శక్తి ఉన్నట్ట ఊడిపోయినట్ట. ముళ్ళు విరిగిపోయి ఒక పక్కకు వంగిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు దాన్ని త్రాసు అని పిలుస్తారా? అందులో చూస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇందులో పదార్థం పడినప్పుడు ఇటువైపు బరువు ఎక్కువగా ఉన్నది అని ఇటు పక్కకి వంగిపోయి ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అది త్రాసు కదండి. అప్పుడు ఇది ఎంత బరువు అంటే ఇటు పక్కన మీరు ఏవి తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చి పెట్టండి, ఇంకా ఈ ముళ్ళు కదలదు. ఎందుకు కదలదు ఈ ముళ్ళు? ఇటు బరువు చాలా ఎక్కువ, దీంతో సమానమైంది అటు లేదు. ఎన్ని తెచ్చి మీరు పెట్టండి, దీని బరువుకు అటు సరిపోవట్లేదు. సరిపోకపోతే ఏమవుతుంది? ఒక ఉదాహరణకి మీరు తేలిగ్గా అర్థం అవడానికి చెప్తాను. ఒక కేజీ రాయి ఉంది మీ దగ్గర, ఒక 500 గ్రాముల రాళ్ళు ఉన్నాయి. మీరు కేజీ రాయిని తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టారు, 100 గ్రాముల రాయిని తీసి యువతల పక్కన పెట్టారు, లేవలేదు. 200 గ్రాములు పెట్టారు, లేవలేదు. 300 గ్రాములు పెట్టారు, లేవలేదు. 400 గ్రాములు పెట్టారు, లేవదు. 500 గ్రాములు పెట్టారు, లేవదు. పెట్టడానికి మీ దగ్గర ఇంకేమైనా ఉందా? లేదు. ముళ్ళు ఏమైపోయింది? అటువైపే చూపిస్తూ ఉండిపోయింది. నీ భక్తి అనబడేటటువంటిది ఇలా సూచిగా వంగిపోవాలంటే ఒకటి నేర్చుకో. యువతల వైపు తక్కెట్లో పరమేశ్వరుణ్ణి కూర్చోపెట్టు, భగవంతుణ్ణి కూర్చోపెట్టు. నీ మనస్సులో బరువు ఎటువైపుకి వంగి ఉంటుంది అటే. ఇటువైపుకి ఏం పడుతున్నాయి? దానితో తుల్యమైనవి ఇంకా ప్రపంచంలో లేవు. ఒకనాడు కష్టం పడింది, ఇది లేవదు, పైన కదలదు. ఎందుకని? ఇది ఈ బరువు ఎక్కువ. ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉన్నావు, ఈ కష్టానికి లేవదు. సుఖం వచ్చింది, లేవదు. కష్టం వచ్చింది, ఏ జన్మలో ఏ పాపం చేశానోనండి ఈశ్వరుడు ఇలా తీసేశాడు. లేచి కదిలిందా? కదలలేదు, అలాగే ఉన్నావు. ఎందుకని? దీన్ని పట్టుకుని ఉన్నావు, ఇది దీని బరువు ఎక్కువ. ఒకనాడు సుఖం వచ్చింది, ఈశ్వరానుగ్రహం అండి, ఆ స్వామి నన్ను రక్షించడానికి నాకు ఈ సుఖం ఇచ్చాడు. ఇప్పుడు కదిలిందా? ఇప్పుడు కదలలేదు. కష్టమునందు సుఖమునందు కదలకుండా తక్కెడ ఒక పక్కకి వంగిపోయిందని పైన ఉన్న సూచి ఇటు తిరిగిపోయినట్టు యువతల తక్కెట్లోకి ఏవి పడుతున్నా కదలని తక్కెడగా అవతల వైపుకి బరువు పెట్టగలిగితే, నీవు ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టగలిగితే, అన్నీ ఎన్ని వచ్చినా దీని వలన దాని ఎందుకు కదలిక లేకపోతే, నువ్వు అలా ఉండిపోతే, అప్పుడు నీ మీద త్రిపురాసుర సంహారం జరగడానికి ఆవశ్యకమైన బాణం వెయ్యడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ భక్తి వలన జ్ఞానం వస్తోంది. నీవు భక్తిగా ఉన్నావో లేదో నీ మనస్సుని చూస్తూ ఉండు. కష్టం వచ్చింది, కదిలిపోయింది అనుకోండి, అంటే నా భక్తిని కొంచెం పెంచాలి. స్వామి అనుగ్రహంగా నేను దీన్ని తీసుకోలేకపోతున్నాను, ఈశ్వర అనుగ్రహం. ఈశ్వర, నా మనస్సుని ఇంకా పొందిక చెయ్యి, ఈ పాటి కదలిక లేకుండా చూడు. మళ్ళీ ఎవరికి చెప్పాలి? వీధిలోకి వచ్చి ఎవరికో చెప్పక్కర్లేదు, ఈశ్వరుడికి చెప్పాలి. ఈ కష్టానికి కదులుతోంది నా మనస్సు, కాబట్టి ఈశ్వర భక్తి కుదిరి లేదు. సుఖం వచ్చింది, ఇలా 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 అన్నావు. ఊరంతా ఇది నాది నాది అంటున్నావు, అనకు. ఈశ్వరానుగ్రహం అంటే ఒక చిరునవ్వును. ఎవరికైనా ఏదైనా పెడుతున్నప్పుడు కూడా ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరానుగ్రహం వల్ల మా ఇంట్లో ఈ శుభం జరుగుతోందండి, ఈశ్వరానుగ్రహంగా ఈ శుభం జరిగింది కాబట్టి మీ ఆశీస్సులు పొంది ఇటువంటి సుఖాల కలగడం వలన నా మనస్సు మరింత పూనిక ఈశ్వర పాదముల యందు పొందుగాక అని మీ ఆశీర్వచనం కోసం వచ్చారు అని అనేవాడు ఒకడు కనపడితే పొంగిపోవాలి ఆ రోజున. అంటే ఆయన కదలలేదు. దుఃఖం రాకుండా ఉంటుంది ఏంటండి? ఏదో దుఃఖం వచ్చింది, దుఃఖమునకు కదలకుండా మీరు మొదట్లో ఉండలేరు, నటన అయిపోతుంది. అది కదులుతుంది మనస్సు, మళ్ళీ దాన్ని వెనక్కి తేవాలి. తక్కెడ పట్టుకున్నప్పుడు చూడండి, ఇలా పట్టుకుంటాడు, కొంచెం కదులుతుంది. ఏం చేస్తాడు? ఇటువైపు వేసిన బరువుతో సమానం చేయాలంటే ఇందులో కొంత తీసేస్తాడు, మళ్ళీ కొంచెం వేస్తాడు. అటు ఊగి ఇటు ఊగి సమానం అయిపోతే అప్పుడు దీన్ని తీసేస్తాడు. కొలమానం ఏది? ఇదే. అలా ఊగడాన్ని అవకాశం ఇవ్వక అసలు మొదట్లో ఊగుతుంది, ఏది వేసినా ఊగుతుంటుంది. నువ్వు బాగా ఇటువైపు బరువుకి తాదాత్మ్యం పొందేస్తే అసలు ఇది కదలది. ఇటువైపు వేస్తూ ఉండడమే, తీస్తూ ఉండడమే. ఏది వేయి ఏది తీ, తక్కెడటే ఉంటుంది. అంటే తన మనసు మాత్రం కదలదు, కదిలినట్టు కనపడతాడు. బాగుండదు కాబట్టి లోకంలో, లోపల మాత్రం తాను అలాగే ఉన్నాడు. అన్నిటి యందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, ఈశ్వర విభూతిని దర్శించుకుంటూ వెళ్ళిపోతాడు.
అందుకే అలా దర్శించగలిగిన సమర్థత కలిగిన ధర్మము కాబట్టే సనాతన ధర్మం ఒక్కటే మృత్యు రావద్దని అడగలేదు, మృత్యు దేవత అంది. మీరు చూడండి, ఈ శరీరము జర్జరీభూతమైపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, ముడతలు పడిపోతుంది, ఏమి వినపడవు, ఏమి కనపడవు. ఇంకా శరీరంలో ఆ గూటి యందు ఉండాలని కోరకూడదు. ఆ శరీరంలోంచి విడిపించి కొత్త శరీరంలోకి వెళ్ళడానికి అనుగ్రహించింది కాబట్టి మృత్యుని కూడా దేవతాస్వరూపంగా ఉపాసన చేసింది సనాతన ధర్మం. అకాల మృత్యు వద్దంది తప్ప పండిపోయిన పండు నేలరాలకూడదని మీరు అరక్కూడదు. అందుకే మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసపండు విడిపోయినట్టు విడిపోమని చెప్పింది. ఇది నీ భక్తి తక్కెట వలన నువ్వు నిరూపించుకుంటుండు. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఎన్నింటికి కదిలిపోయావు, ఎన్నింటికి నిభాయించుకున్నావు, ఏవి వింటున్నా నవ్వుతూ ఎన్నింటికి మాట్లాడగలిగావు, ఎన్నింటి యందు ఇలా పళ్ళు పటపటలాడించేశావు. ఒకసారి ఆలోచించి 11 మాటలు నీ ఇష్టదైవతానామని చెప్తూ, నిద్రపోయే సమయం కాబట్టి శివనామం చెప్తూ, ఆయన స్వల్పకాలిక లయం చెయ్యగలిగిన వాడు కాబట్టి ఈశ్వర రేపటి రోజున నేను అలా వేళ్లు విరవకుండా, నేను రేపటి రోజున అలా కోప్పడకుండా నేను నిభాయించుకునే శక్తి నాకు కృప చెయ్యి అని నమస్కారం చేసి పడుకోవాలి. ఇది సాధన. అలా చెయ్యగా 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 ఈ తక్కెడ లేవదు, అప్పుడు త్రిపురాసుర సంహారం అవుతుంది అని మనకి శాస్త్రం మనం ఎక్కవలసినటువంటి మెట్లని శంకర భగవత్పాదులు చేసినటువంటి ప్రబోధ సుధాకరంతో అనుసంధానం చేసుకుని చూసినప్పుడు ఈ రాక్షస సంహారము మన యొక్క ఉన్నతిని చూపిస్తుంది. కాబట్టి ఈశ్వరుడి యొక్క లీలలలో దీనిని చాలా గొప్ప లీలగా చెప్తారు. రేపటి రోజు నుంచి మొత్తం శివమహాపురాణమునకంతటికీ కూడా ఆయుపట్టు లాంటివి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి సోమవారం ప్రదోష వేళ కనుక పార్వతీ కళ్యాణ ఘట్టానికి బీజాలు పడడం మొదలవుతుంది. రేపటి నుంచి అటువైపు ఘట్టాలని మనం ప్రారంభం చేస్తాం. కాబట్టి సంతోషంగా రేపు ఆ ఘట్టాలని వినడం మొదలు పెడతారు.